పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి అందరూ కూడా మన ఈ రోజు జరగబోయే సన్మాన వేదిక దగ్గరికి శుభస్వాగతం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ పక్షాన విజయవాడ డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఇచ్చేసి ఉన్నారు. వారిని వేదిక మీదకి కరతాళ ధ్వనులతో మనం స్వాగతం పలుకుతూ ఉన్నాం. శ్రీమాన్ వి సాంబశివరావు గారు, అలాగే మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జిఎం స్వర్ణకుమార్ గారిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రముఖ విశ్రాంత తెలుగు పండితులు శ్రీమాన్ అగ్నిహోత్రం సత్యనారాయణాచార్యుల వారిని వేదిక మీదకి సాదరంగా కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ సత్యనారాయణాచార్యుల వారు. ఈనాటి పుస్తక రచయిత, ఆ పుస్తకావిష్కరణ అండి. ఇది రమణ గురుని శతకము. రచయిత కవిశ్రీ డాక్టర్ గానుగుల యుగంధరాచార్యులు గారు, ప్రిన్సిపాల్, కూరపాటి హై స్కూల్, విజయవాడ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కరతాళ ధ్వనుల మధ్య త్వరగా. థ్యాంక్ యూ సార్. తర్వాత మాస్టర్ గారిని శ్రీ పివి రమణాచార్యులు గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. మన ముఖ్య అతిథి డివైఓ శ్రీ డి సాంబశివరావు గారి చే ఇది రమణ గురుని శతకము ఆవిష్కరించబడుతుంది. విద్యార్థులందరూ చాలా డిసిప్లైన్గా ఉండండి. ఒక్క నిమిషం మాట్లాడొద్దు ఎవరు. సార్ सर फोटो सर और मोर सर తదనంతర ప్రోగ్రాం ఉంది. మరి మన మీద అభిమానంతో విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ఆహ్వానం మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వెంటనే సార్ గారు వెళ్ళిపోవాల్సి ఉన్నందున మన గురువర్యులు శ్రీ వెంకట రమణాచార్యుల వారికి చిరు సన్మానం చేసి అధికారి ద్వారా మరి మనం త్వరగా మన అధికారిని వేరే ప్రోగ్రాంకి పంపిస్తాం. కార్యక్రమంలో భాగంగా ముందుగానే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విద్యాశాఖ పక్షాన. మరి ఒకసారి మా అభిమాన విద్యాశాఖ అధికారి శ్రీ డి సాంబశివరావు గారిని మరి సార్ గారికి వెంకటరమణాచార్య గారి దంపతుల్ని సత్కరించవలసిందిగా మా తరపున విద్యాశాఖ తరపున ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఆశీనులు కావాల్సిందిగా శ్రీ
వెంకట రమణాచార్యుల వారిని దంపతుల్ని హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. చిరు సత్కారం అందుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. డివైఓ గారిని, సార్ గారిని సన్మానిస్తారు. మీరేండి టీచర్ గారికి ఇవ్వండి, మన టీచర్ గారు. మీరేంటి సీనియర్? పర్వాలేదు సార్. ఓకే, క్లాప్స్. మరి వారి సార్ దగ్గర సార్ గారు రమ్మన్నారు. సార్ ముందు రండి సార్. అలా వన్ మోర్ సార్ 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 గారు సార్ కొంచెం సైడ్ సార్ అలాగే సార్ స్ట్రైట్ చూడండి. ఓకే సార్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతే వాజేభిర్వాజినీవతే ధేనామభిత్రియవత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వస్తి నామిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిరనర్వణాః స్వస్తి పూషా అసురో దదాతు నః స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుముపప్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః. ఓకే సార్ గారు. ఈ సందర్భంగా అతిథికి సత్కరించుకోవటం అనేది మన సాంప్రదాయం. అపూజితో అతిథిర్యస్య గృహాత్ యాతి వినిశ్వసన్ గచ్చంత విముఖాః తస్య పితృభిః సహదేవతాః. ఈ సందర్భంగా మరి ఈ అవకాశం కల్పించినటువంటి పాఠశాల సిబ్బంది తరఫున డివైఓ గారికి సార్ మనసారా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. సార్ బయట చూడండి. ఓకే. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అలాగే పిల్లలందరూ కూడా ఆశీస్సులు. దాదాపుగా 3.5 దశాబ్దాల పైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఈ యొక్క పదవి విరమణ అనేది మరి ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిన సందర్భంలో ఈ రోజుకి రావడం జరిగింది. మరి యొక్క 3.5 దశాబ్దాల కాలంలో అనేక మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి ఘనత ఉపాధ్యాయులకు మాత్రమే వారి యొక్క పీరియడ్లో జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు పుస్తక ఆవిష్కరణ కూడా చేయటం అనేది అభినందనీయ అంశంగా భావిస్తూ ఉన్నాను. అలాగే మిగిలినటువంటి జీవితం అంతా కూడా సుఖశాంతులతోటి అష్టైశ్వర్యాలతోటి దిగ్విజయంగా సౌభాగ్యవంతంగా జరగాలని కోరుకుంటూ మరి అనేక కార్యక్రమాలు ఉన్నందున తప్పనిసరి హెడ్ మాస్టర్ గారు మరి రిక్వెస్ట్ చేసిన మీదట ఆయనకి నాకు ఉన్న పరిచయం మీద రావాలని రావడం జరిగింది. అందుచేత మరొకసారి హెడ్ మాస్టర్ గారికి సిబ్బందికి ఈరోజు కార్యక్రమ కారకులైనటువంటి రమణాచార్యుల గారి దగ్గర కూడా సెలవు తీసుకుంటూ మరి తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా నిర్వాహకులకి హెడ్ మాస్టర్కి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.
మాట్లాడే అర్హత కూడా కనీసం అంటే ఆ స్థాయి మనుషులు కాదు, అయినా కానీ సభ మనం నిర్వహించుకోవాల్సి వచ్చింది. అందుకని ఎస్ విద్యార్థులందరూ చాలా సైలెంట్గా ఉండాలి, ఇంకెవరు మాట్లాడకూడదు. మరి ఎంతో సర్వీస్ చేసి ప్రతి ఒక్కళ్ళకి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి చిన్నపిల్లలు, స్కూల్లో చదివే పిల్లలు కానివ్వండి, తోటి ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రధాన ఉపాధ్యాయులు కానివ్వండి, మన వంట ఏజెన్సీ, ఆయా, వాచ్మెన్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో ఇష్టమైనటువంటి మా తెలుగు మాస్టర్ గారు రిటైర్మెంట్ సందర్భంగా ఈరోజు మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా డివైఓ గారు ఇందాక విచ్చేసి ఉన్నారు. ఆయన గారికి పని ఉండటం వల్ల పుస్తకావిష్కరణ గావించి ఆయన గారు వెళ్ళడం జరిగింది. తదుపరి కార్యక్రమం మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేస్తున్నాము. స్టార్ట్ చేసేటప్పుడు మరి వేదిక మీదకి పెద్దలను ఆహ్వానిస్తున్నాం. మరి ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన ప్రధానోపాధ్యాయులు శ్రీ మోజస్ స్వర్ణకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అసలు దీని అందరికీ కారణం మనం ఇక్కడ ఇంత సభ జరుపుకున్నా, ఏది మొదలుపెట్టినా, ఏది స్టార్ట్ చేసినా ప్రతిదానికి మన స్కూలు అనగానే మన కొడాలి శ్రీనివాసరావు గారి జడ్పీ హై స్కూల్. మరి దీనికి స్థలం డొనేట్ చేసి ఆ రోజుల్లోనే విద్యార్థి కోసం కృషి చేసినటువంటి అప్పటి నుంచి ఇప్పటికే గారికి శ్రద్ధే. మరి ఆ డోనర్ శ్రీమతి కొడాలి సావిత్రమ్మ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మేడం, టీచర్ గారండి, కొంచెం మేడం గారిని తీసుకొని రావాల్సిందిగా పిడి మేడం గారు, మునీర్ బేగం మేడం గారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. అట్లాగే మరి మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ కొండపల్లి వీరాంజనేయులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే శ్రీ ఎక్స్ సర్పంచ్, మరి మనకి ఎప్పుడు అందుబాటులో ఉండి మనకు అన్ని సహాయ సహకారాలు అందించే శ్రీ వీరంకి నరసింహారావు సార్ని ఇక్కడ రావాల్సిందిగా కోరుచున్నామండి వేదిక మీదకి. వీరంకి నరసింహారావు గారు. అలాగే మన పాఠశాలకి అన్ని విషయాల్లో సర్పంచ్ గారు రాలేదు, అందుకని చెప్పలేదు, వస్తున్నారు. ప్రతి విషయంలో భూరి విలాడాన్ని అందజేస్తూ ప్రతి కార్యక్రమానికి మేమున్నామంటూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి శ్రీ గేరా విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే ఇంకా మన పెద్దలు రావాల్సి ఉంది. అయితే ఈరోజు గురు రమణుని మాటలు అని మరి ఒక శతకాన్ని రచించినటువంటి శ్రీ గానుగుల యుగంధరరావు గారు, మరి ఈయన కోరపాటి స్కూల్ ప్రిన్సిపాల్ విజయవాడ అండి. సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇచ్చేసినటువంటి పెద్దలు, బంధువులకి అందరికీ కూడా మా నమస్కారం అండి. అట్లాగే
సార్తో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారు. వారికి కూడా మా నమస్కారం తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంతకుముందు కలిసి చేసినటువంటి మా తోటి ఉపాధ్యాయులు వీరాస్వామి గారికి, అట్లాగే లక్ష్మణ్ బాబు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలండి. మరి సమయాన్ని బట్టి మనం సాధ్యమైనంత త్వరగా చక్కగా కార్యక్రమాన్ని నడుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షతలో నాగరాజు మాస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగు మాస్టర్ గారిని. శుభోదయం అండి. మరొకసారి మరి ఈ కార్యక్రమం మరి దేనికోసం ఏర్పాటు చేయబడిందో మనందరికీ తెలుసు. మరి గురువర్యులు శ్రీ వెంకట రమణాచార్యులు గారు మరి ఈరోజు మరి దరిదాపు 34 సంవత్సరములు మరొకసారి ఈ సభా వేదికకి మరి గురువర్యులు శ్రీ వెంకట రమణాచార్యులు గారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పీడీ మేడం గారు తీసుకొస్తున్నారు. ఒకసారి నిల్చొని అందరూ క్లాప్స్ కొట్టవలసిందే కోరుతున్నాం. సన్మానకర్త మరి ఈ కార్యక్రమానికి మూల పురుషుడు, అలానే శ్రీమతి వెంకట రమణాచార్యుల వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరు కూర్చోండి. మరి సభాధ్యక్షుడిగా తొలి పలుకులు ఇచ్చారు కాబట్టి నేను నాకు మరి సార్ గారితో ఉన్న అనుబంధం దాని గురించి 2 విషయాలు చెప్పి మిగతా వారికి నేను సభా సమయాన్ని అందజేస్తాను. మరి ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి నిండుదనం కలుగజేసిన హితులు, సన్నిహితులు, స్నేహితులు, మరి నా తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, బంధువర్గానికి, మిత్రులందరికీ కూడా మరొకసారి సాదరపూర్వకంగా నేను ఆహ్వానం పలుకుతున్నాను. మరి సార్ గారి గురించి నాకు ముఖ్యంగా నేను జాయిన్ అయినప్పటికే ఇక్కడ ఉన్నారు సార్ గారు. నాకు ఇది 2వ సంవత్సరం మరి గురుగారితో నేను పనిచేయటం. మరి నాకు ఎంతటి సంతోషాన్ని ఇచ్చిందంటే నిజం చెప్పాలంటే ఒక ద్రోణాచార్యుల వారి దగ్గర శిష్యరికం చేస్తున్నంతగా ఆనందంగా ఉంటుంది నాకు. మేమిద్దరం ఎప్పుడు కూర్చున్నా కూడా మరి మా దగ్గర పెద్దగా సరసంభాషణలు ఉండవు, కానీ సాహిత్య సంభాషణలే ఎక్కువగా ఉంటాయి. నాకు అనేక సందేహాలు ఉంటాయి. అవన్నీ కూడా గురుగారిని అడుగుతూ మొన్న ఈ మధ్య కూర్చొని సార్ వచనం ఎప్పుడు పలకాలి, వాక్యం అని ఎప్పుడు సంబోధించాలని అడిగితే దరిదాపు 15 నిమిషాలు దాని గురించి విశ్లేషణ అందజేయడం జరిగింది. ఆ విధంగా ఎక్కువగా గురువుగారితో ఎక్కువగా నేను సాహిత్యపరమైన విషయాలు మరి ఇలాంటి విషయాలే నేను ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాను. అలానే నాకు కూడా దానిలో ఎక్కువగా ఆసక్తి ఉండటం, మరి దాని మూలాన గురుగారితో ఎక్కువగా నేను మాట్లాడుతూ ఉంటాను. మరి ఈ సంవత్సరంలో మరి ముఖ్యంగా సాధించిన విజయం ఏంటంటే తెలుగు భాషా బోధనలో 10వ తరగతిలో 100కి 100% మార్కులు ఒక విద్యార్థి సాధించడం జరిగింది. మరి అది ఈ పదవి విరమణ సమయంలో గురువుగారికి మరి అది గురుదక్షిణ అనుకుంటా మా పాఠశాల తరపున మరి మాకు చాలా సంతోషంగా ఉంది. అది మరి గురువుగారి బోధనా శైలి ఎలా ఉంటుందంటే అసలు పామరుడు దగ్గర నుంచి పండితుడి వరకు కూడా చక్కగా అర్థం చేసుకునే విధంగా, అలానే పాఠశాల విద్యార్థి మరి ఓనమాలు రాని విద్యార్థి దగ్గర నుంచి మరి సుమతి శతకాల వరకు మరి గ్రంథాలు చదివే వరకు కూడా అర్థమైన సులభ శైలిలో చక్కగా తరగతి గదిలో బోధిస్తారు. ఇది నా 34 ఏళ్ల సర్వీసులో నేను చూడలేదు. చాలామంది తెలుగు పండితులు బోధిస్తారు, కానీ మరి తెలుగు పండితుడు అంటే ఇలా ఉండాలి, ఆహార్యం కానివ్వండి, బోధనా పద్ధతి కానివ్వండి, చక్కని విశ్లేషణ కానివ్వండి, మరి బోధించే విధానం నిజంగా అందరికి కూడా ఆదర్శప్రాయుడు గురువుగారు శ్రీ వెంకట రమణాచార్యుల వారు. మరి ఆయనకి శిష్య పరంపర అనేక ఉంది. ఇంకా ఇక్కడ అదృష్టం ఏంటంటే వారి శిష్యులు ఇక్కడ మన వేదికను అలంకరించడం మనకి చాలా గర్వకారణం. మరి ఎంతటి గర్వకారణం అంటే తన గురువుగారి మీద ప్రేమతో శతకాన్ని రచించి మరి వారికి మరి అందజేయటం, దాన్ని ఇక్కడ మన వేదిక మీద గౌరవనీయులు మన
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారితో ఉదయం పూట మరి ఆవిష్కరించుకోవడం జరిగింది. అది ఇంకా కూడా మాకు మా పాఠశాలకి మా ఉపాధ్యాయులకి అందరికి కూడా చాలా గర్వకారణం. మరి అటువంటి మహద్భాగ్యాన్ని మాకు కలగజేసినందుకు మరొకసారి వారి శిష్యులకి మేము హృదయపూర్వకంగా మా ప్రధానోపాధ్యాయుల తరపున, విద్యార్థుల తరపున, సిబ్బంది అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి మరి నుంచుంటే మేమందరం కూడా మీకు కరతాళ దండలతో ఒకసారి క్లాప్స్ కొట్టండి గట్టిగా. బిగ్ క్లాప్స్. మరి ఒకసారి విద్యార్థులు మీరు కూడా నేర్చుకోవాలి. తమ గురువుగారి పట్ల మరి ఎంతో శ్రద్ధాశక్తులతో మరి శతకాన్ని రాసి మీకు కూడా పుస్తకాలు అందజేయడం జరుగుద్ది. మీరు కూడా చక్కగా చదవచ్చు. మరి ఆ గురు శిష్య పరంపర మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఎంతోమంది మేధావులు, పండితులు వచ్చారు. వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేదిక మీదకి అందరినీ పిలవటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, మరి స్థల ప్రభావం మూలన. అయినప్పటికీ కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా నేను హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని తదుపరి నిర్వహించవలసిందిగా మన ప్రసాద్ గారికి అందజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికి కూడా ధన్యవాదాలు. మరి ముఖ్య అతిథి సావిత్రమ్మ గారి చేత శుభాశీస్సులు కానీ సందేశం చివరిలో ఉందాం. ముందుగా మనం మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడతాం. మరి గురువుగారి గురించి మరి శిష్యుడు చెప్తే బాగుంటుందని ముందుగా గురువుగారి శిష్యుడిని మరి తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి ముందుకు వచ్చి మాట్లాడండి సార్. నమస్సదసే. పరాశరకులోద్భూతం రమణాచార్య సద్గురం వందే వాత్సల్య సంపూర్ణం విద్యా సన్మార్గదాయినం. ఇది గురు ప్రార్థన. విద్యార్థులు వింటున్నారా? పరాశర కులోద్భూతం అంటే పరాశర వంశములో ప్రభవించినటువంటి రమణాచార్య సద్గురుం. మనందరం ప్రార్థనలో వ్యాసుల వారు రాసి ఎవరెవరు రాసినవన్నీ మనం చదువుతూ ఉంటాం కదా. అలాగే మా గురుగారికి అనుష్టప్ ఛందస్సులో నేను రాసినటువంటి ప్రార్థనా శ్లోకం అన్నమాట ఇది. వందే వాత్సల్య సంపూర్ణం. చాలా వాత్సల్యంగా చూసుకున్నటువంటి మా గురువుగారికి విద్యా సన్మార్గదాయనం, విద్యని సన్మార్గాన్ని చూపించినటువంటి గురువుగారికి వందే నమస్కరించుచున్నాను అని నేను రాసుకున్నాను. ఇప్పుడు గురువుగారితో నాకు పరిచయం అంతేవాసి అని చెప్పాలి. ఎప్పటికి కూడా అంతేవాసి అంటే తెలుసా? అంతేవాసి గురువుగారితో ఉంటూ, గురువుగారితో జీవిస్తూ, గురువుగారితో శిష్యరికంలో ఉండేవాడు అనమాట. అంత్యం లేనటువంటి వాడని కూడా చెప్పాలి నేను చెప్పాలంటే. 1994లో గురువుగారికి నాకు పరిచయం. 1994 నుంచి నేటికి కూడా నేను శిష్యుడినే, ఇవాళకి కూడా. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, 17వ అధ్యాయం 15వ శ్లోకం అన్నమాట. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాన్మయం తప ఉచ్యతే అని ఒక శ్లోకం. ఇందాక హెచ్ఎం గారు చెప్పారు ఒక మాట, అది అక్షరాల సత్యం. ఈ శ్లోకం అనుకు వారు చెప్పినటువంటి భావానికి కూడా అందరూ వారికి అభిమానులే. వారు చెప్పారు ఇందాక, ఈవెన్ కిచెన్లో ఉన్నటువంటి వారి దగ్గర నుంచి, ఆయాల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, హెచ్ఎం గారు, డిఓ గారు ఎవరైనా కావచ్చు. కారణం ఏంటంటే ఆ ఒక్క శ్లోకమే. వాచిక తపస్సు అనమాట. వారి గురువుగారు వాచిక తపస్సు చేస్తూ ఉన్నారు. అనుద్వేగకరం వాక్యం. నేనెప్పుడు కూడా ఆవేశపడుతూ చూడలా, కోపంగా మాట్లాడడం చూడలా. ఎప్పుడైనా కోపడతారేమో మరి మా గురవం గారు చెప్పాలి, నాకు గురవం గారు చెప్పాలి. నేను ఎప్పుడు చూడలేదు ఆవేశపడుతూ మాట్లాడటం కానీ కోపడుతూ మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు.
సత్యం ప్రియహీతం చేయత్, సత్యభాషణ చేస్తూ ఆ సత్యాన్ని కూడా మనకి వేదం చెప్తుంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయా, సత్యం అప్రియం అని చెప్తుంది. అలాగా ఎదుటివాడికి ఇబ్బంది కలిగించకుండా ఉన్నటువంటి సత్యాన్ని చెబుతూ ఇబ్బంది కలిగించకుండా చక్కగా మాట్లాడుతూ అందరితో సంభాషిస్తూ ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ, ఎప్పుడు కూడా అధ్యయనం చేస్తూ ఆ యొక్క వాక్ తపస్సు చేసినటువంటి గురువు గారికి నేను నమస్తులు సమర్పిస్తున్నాను మరొకసారి. 1994వ సంవత్సరంలో గురువుగారి దగ్గరికి వెళ్ళాను నేను సంస్కృత అధ్యయనం కోసం. అప్పుడు ప్రారంభమైనటువంటి మా ప్రయాణం నేటికి కూడా సాగుతూ ఉంది. అనేక విషయాలు నేర్చుకుంటూ సంస్కృతం నేర్చుకున్నాను, తర్వాత రఘువంశం, తర్వాత ఉపనిషత్తులు, అలాగ ప్రయాణం సాగుతూ ఉంది. ఇప్పటికి కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. అందుకే నేను ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాను నిత్య విద్యార్థిని అని. నేను ఎప్పుడూ నిత్య విద్యార్థిని, ఎందుకంటే ఎప్పుడు అభ్యసించడమే నా ప్రియగా పెట్టుకుంటాను అన్నమాట. అలాగా పద్య రూపంలో కొన్ని చెప్తాను. ఎక్కువ సమయం తీసుకోను. తల్లి జన్మనిచ్చి చల్లగా పెంచును, తల్లి జన్మనిచ్చి చల్లగా పెంచును, తండ్రి వెంట నిలిచి దన్నునిచ్చు, గురువు విద్య నేర్పి గుణములు నేర్పును, గురువు నందు ధరణి కొలువు దీరు, భోగ భాగ్యములను పొందుట కష్టము, తలచినంతరారు కుల దివిజులు, గురువు తలచినంత దొరుకును సర్వము, గురువు నందు ధరణి కొలువు దీరు, పసిడి తొడుగురాయి పరమాత్మ రూపము, మట్టిలోని రాయి మలిన సమము, గురువు లేనివాడు బరువగు నేలకు, గురువు నందు ధరణి కొలువు దీరు, పువ్వు లేని తొడిని జీవరహితమగు, జనము లేని కొలను విలువలేదు, జ్ఞానరహిత నరుడు హీనుడై నిలుచును, గురువు నందు ధరణి కొలువు దీరు, కామధేనువు మరి కల్పవృక్షము కూడా, గురువు మనసునందు కొలువు దీరు, గురువునకు సరియగు గురుదేవులే సుమా, గురువునందు ధరణి కొలువు దీరు, కాకి పొదుగునుంచుండు కోకిల కూనును, వైరి పిల్లకైన పంచు ప్రేమ, గురువు సమత చూపి కరుపును విద్యను, గురువు నందు ధరణి కొలువు దీరు. అంటే గురువు యొక్క అనేక రకాలైనటువంటి ఏ విధంగా మనల్ని ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి అన్ని విషయాలని కూడా ఇందులో పొందుపరిచి రాయటం జరిగిందనమాట. ఇది తర్వాత ఇంకొక చెప్పి ముగిస్తాను. విద్య నేర్పునతుడు విజ్ఞాన తేజస్వి, గురువు విద్యానిధి సిరులు పంచు, నజ్ఞాన తిమిరమున్ హరించు దివ్యయై, చదువు నేర్పిన ఎట్టి శాంతి దూత, జ్ఞాన బోధలు చేయు సద్ధర్మమూర్తి అయి, గురువు నిల్పును జాతి పరువు నిపుడు, పసిడి కాంతులు నింపు ప్రజ్ఞానమని దీప్తి, కల్పతరువు తాను కాంతిరేఖ, సకల విద్యల యందును శక్తిశాలి, మంచి బాటను నడిపించు మార్గదర్శి, గురువు నేర్పిన చదువులు గుప్త నిధులు, భవిత సూచించు నా తండు భవ్యమూర్తి. విద్యార్థులారా, మనందరికీ కూడా టీచర్స్, ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయులకి గురువుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, ఇలా రకరకాలుగా ఉన్నారు. మనకు పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు. మనతో పాటు ఉంటూ అధ్యయనం చేస్తూ చేస్తూ మనకు నేర్పిస్తూ ఉంటారనమాట. వారు ఉపాధ్యాయులు. గురువులు వేరే.
గురు శబ్దంలోనే ఉంది. గుకారస్త్వంధకారోస్తు రుకారస్తన్ నిరోధక అంధకార నిరోధత్వం గురునిత్య విధీయతే అంటారు. మనకున్నటువంటి అంధకారాన్ని పోగొట్టి జ్ఞానము అనేటువంటి వెలుగు మార్గాన్ని చూపించేటువంటి వాడు గురువు. అటువంటి గురువుని నేను పొందాను 1994వ సంవత్సరంలో. నేటికి కూడా వారి ఆశీస్సులతో ముందుకు సాగుతున్నాను. కాబట్టి ఈ సభాపూర్వకంగా ఈ సభా సమక్షంలో గురువు గారికి మరొకసారి ప్రణామాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. స్వస్తి. మరి శిష్యుడు నిజం చెప్పాలంటే అక్షర సుమాంజలి గురువుగారికి అర్పించారు. ధన్యవాదములు సార్. మరి మీ పరంపర ఇదే విధంగా వారున్నంతకాలం, మీరున్నంతకాలం, సదాకాలం కొనసాగాలని మా ఊహ, మా కోరిక. మరి తర్వాత మరి మనకి మరి అమూల్యమైన సందేశించే మరి మనందరికీ తెలుసు, వారి మాటలు మనం వింటూ ఉంటాం. కానీ విచ్చేసిన అతిథులు కూడా కొంతమంది వినుంటారు. శ్రీ వీరంగి నరసింహారావు గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సింది. నాగరాజు గారు నేను చివరిలో, మేము ఉపాధ్యాయుల చివరిలో. సభా సరస్వతికి నమస్కారం. ఈ రోజున వెంకట రమణాచార్యులు గారు పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువులకి, మిత్రులకు, ఉపాధ్యాయులకు, చిన్నారులకు అందరికీ శుభోదయం, హృదయపూర్వక నమస్కారాలు. ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో పవిత్రమైనది. గురు పరంపర మొన్ననే గురు పౌర్ణమి చేసుకున్నాం. తల్లి తండ్రి జన్మనిస్తే జ్ఞానాన్ని అందించేటటువంటి గురువుల నాటి నుంచి నేటి వరకు ఎప్పటికి కూడా ఆ గురు పరంపర కొనసాగుతూనే ఉంది. ఇవాళ వారి శిష్యులు చెప్పినటువంటి మాటలు, ఎందుకంటే పూర్వం వర్ణాశ్రమాలు ఉండేవి. ఆశ్రమంలో ఉన్నటువంటి గురువులు శిష్యులు అనుబంధం పెనవేసుకుపోయి ఉండేది. ప్రతి మాట, ప్రతి బాట వారు చెప్పేటటువంటిది ఉండేది. ఈ రోజున విద్యాలయాలు వచ్చిన తర్వాత, పాఠశాలలు వచ్చిన తర్వాత ఎవరికి వారు నిశ్శబ్దంగా ఉండండి బాబు, నిశ్శబ్దంగా ఉండాలి. మీకోసమే కదా ఇదంతా. ఇప్పటివరకు మీకు తెలుగు సాహిత్యాన్ని, తెలుగు పాఠాన్ని చక్కగా మీకు వర్ణించి వారి నేర్చుకున్నటువంటి భాషను, వారు చదువుకున్నటువంటి జ్ఞానాన్ని మీకు అందించినటువంటి వారు ఈరోజు పదవీ విరమణ చేయటం, మరి మనందరం ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం చాలా ఎంతో విలువైనటువంటిది. ఈ విలువైన సమయాన్ని పెద్దలు చెప్పేటటువంటి 4 మాటలు కూడా మీరు శ్రద్ధగా వినాలి. గురు పరంపరను చూశారు కదా, ఇప్పుడు గురువు శిష్యులు ఇక్కడ. ఎందుకంటే మీలో చదువుకున్న తర్వాత, చదివి అయిపోయిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత గురువు ఎవరో శిష్యులు ఎవరో అన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ గురువుని మరి ఎందుకంటే సత్కరించుకోవడం, అభిమానించుకోవడం, వారి పేరు మీదకి వాళ్ళ చక్కని పుస్తకాన్ని తయారు చేసినటువంటి వారికి ఒక్కసారి అభినందనలతో మీ కరతాళ ధ్వనులు ఇవ్వండి. మరి పూర్వం ఎక్కడో ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్కి 5-6 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి వచ్చేది. మరి హై స్కూల్స్ కూడా దూరంలో ఉండేవి. మైలవరం నుంచి, ఇక్కడి నుంచి మైలవరం వెళ్ళాలంటే వాగులు దాటుకుంటూ, వంకలు దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చినటువంటి రోజులు. ఎటువంటి రోజులు మరి కనుమరుగైపోయి రాను మనకి విద్యాలయాలు దగ్గరకు వచ్చేలాగా. ఎందుకంటే మరి కొడాలి శ్రీనివాసరావు గారి పేరు మీదుగా కొడాలి సావిత్రి గారి సరస్వతి నిలయాన్ని స్థాపించడం వల్ల ఇక్కడ మనకు దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల 4 గ్రామాలు, కొంతమంది వెలగలేరు వెళ్ళవలసి వచ్చేది హై స్కూల్కి, లేకపోతే మైలవరం లేకపోతే వెళ్ళడం వెళ్ళవలసి వచ్చేది. అది కాకుండా మరి విద్యాదానం చేయటం అనేది చాలా గొప్పది. అన్నేనా క్షణిక తృప్తి యావత్ జీవంత్ విద్యాయ. అన్నదానం గొప్పదే, కానీ ఆ పూటకే లేకపోతే ఇంకో రోజుకి తప్ప
జీవితకాలాన్ని విజ్ఞానాన్ని అందించే విద్యాలయాలు ఉన్నప్పుడే ఆ ఉపాధ్యాయులు మనకు అందించే జ్ఞానాన్ని మనం తీసుకున్నప్పుడు అది శాశ్వతంగా మనతో ఉండిపోతుంది. అటువంటి జ్ఞాన సంపదని ఇచ్చేటటువంటి ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది. హలో, ఆ ఉపాధ్యాయ వృత్తి ఎందుకంటే చాలా ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని ఉద్యోగాల కన్నా ఈ ఉపాధ్యాయ వృత్తి ఏంటంటే మనకి అక్షర జ్ఞానాన్ని, శ్రీ గురుభ్యో నమః ఎందుకంటాం, గురువుని మనకి ఇచ్చేటటువంటి ఆ జ్ఞాన సంపదని మనం స్వీకరిస్తున్నాం కాబట్టి ప్రతిరోజు మనం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మనం ఎలాగైతే స్మరించుకుంటామో గురువును కూడా మనం శాశ్వతంగా మన హృదయంలో ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడే మరి అది సఫలం అవుతుంది. మనకి ఎన్నాళ్ళు మనకు చెప్పినటువంటి ఆ విద్యాబోధన మన జీవితానికి వెలుగు నింపడానికి ఒక డాక్టర్ గానో, లేకపోతే ఒక శాస్త్రవేత్తగానో, లేకపోతే ఒక ఇంజనీర్ గానో, ఒక ఉపాధ్యాయుడిగానో, ఎక్కువ మంది ఎందుకంటే సాఫ్ట్వేర్ అంటున్నారు. కానీ ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం కూడా చాలా గొప్పది. అది వరం కూడా, అది జన్మల అది పుణ్యఫలం, ఎవరికి రాదు అది. ఇప్పుడే మన మాజీ సర్పంచ్ గారు వచ్చి ఉన్నారు, రండి. ఎవరైనా ఎంపీటీసీ గారా, రామారావు గారు కూర్చోండి దయచేసి. ప్రతి మనిషికి పుట్టిన ప్రతి మనిషికి 5 లక్షణాలు కంపల్సరీగా ఉండాలి. డిస్క్రిమినేషన్, డిటర్మినేషన్, డివోషన్, డెడికేషన్, చివరిగా డిసిప్లైన్. ఎందుకంటే కంపల్సరీగా మనం ఇది సాధించాలనేటువంటి నిష్కళంకమైన మనసు ఉండాలి, పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి, దైవ బలం ఉండాలి, దానితో క్రమశిక్షణ కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం జీవితంలో ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఎందుకంటే గురువులు రోజు చెప్పే మాటే కానీ మనం ఆచరిస్తున్నామంటే అది చాలామంది ఆచరణలోకి తీసుకోవట్లేదు. మనం తల్లిదండ్రులకు బడికి పంపించినప్పుడు, స్కూలుకు పంపించినప్పుడు ఇక్కడ చెప్పినటువంటి పాఠాన్ని చక్కగా చదువుకొని మళ్ళీ తర్వాత మనకు రేపు హోంవర్క్ చేసుకునే విధంగా, ఎందుకంటే వారు మీ మీద కోపం ఏమి ఉండదు, మీరు బాగా చదువుకోవాలని, అభివృద్ధిలోకి రావాలని, తిట్టినా కొట్టినా ఏం చేసినా వారు అదే చెప్తారు. మీ మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే మనందరం చదువుకున్న వారు కూడా చదువుకొని వచ్చే మనకి జ్ఞానాన్ని పంచడానికి ఈ విద్యాలయాలకి, ఎందుకంటే సరస్వతి నిలయానికి వచ్చారంటే అది ఇక్కడ మా గ్రామానికి వరం ఏంటంటే కొడాలి సావిత్రి గారు మాకు ఇక్కడ చక్కటి ప్రాంగణంలో ఈ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వారికి కూడా ఒకసారి మీ కరతాళ ధ్వనుల ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తుంది కోరుచున్నాం. సరే తగ్గించారు. అలాగే అందుచేత ఈ రోజున వారికి అభినందనలు తెలియచేయడానికి సహ ఉద్యోగులు, మిత్రులు, విశ్రాంత ఉపాధ్యాయులు వీళ్ళందరూ ఇచ్చేశారు. వారందరూ కూడా మా హై స్కూల్ తరపున, గ్రామం తరపున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వచ్చినందుకు మీరు కూడా వచ్చి వారిని దీవించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఎందుకంటే మనకి జ్ఞానాన్ని సముపార్జించాలంటే ఒక గురువు ఉండాలి. మనకి ఏదైనా సరే విలువ విద్య కావచ్చు, ఇంకో విద్య కావచ్చు, ఏ విద్య అయినా ఒక గురువు కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఆ గురువునే దైవంగా భావించాలి. కాబట్టి మీకు ఒకటే, ఎందుకంటే జీవితం, మనిషి తన జీవితాన్ని సుగుణాల ద్వారా మలుచుకుంటే మహనీయుడవుతాడు. జీవితం మనిషిని ఆదేశిస్తే స్వార్థం అలవాటు చేసుకుంటాడు. 10 మందిలో 10 మందికి ఆదర్శంగా ఉండాలంటే ముందు మనం ఉన్నత విలువలతో జీవితాన్ని నడిపించాలి. మనిషికి ఆదర్శం మొగటమై శోభిస్తున్నప్పుడు ఎదుటివారికి 4 మంచి మాటలు చెప్పడానికి ఉపయోగపడుతుంది. అదే నిజమైన జీవితం. అటువంటి జీవితాన్ని అక్షరాలు ఆచరించి మరి ఈ రోజున ఎంతో మందికి గురువుని, శిష్యుల్ని తయారు చేసినటువంటి మరి పండితులు, తెలుగు పండితు మరి వారు వెంకటరమణాచార్యులు గారికి మరొకసారి మరి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా చాలామంది మాట్లాడాల్సిన ఉన్నారు పెద్దలు. మరి ఎందుకంటే నేనే మాట్లాడితే కుదరదు, అందుకని ఈ సమయాన్ని మీరు తీసుకొని అందరూ కూడా మాట్లాడి వారిని మరి పదవీ విరమణ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క ఆశీస్సులు
అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఇచ్చేసిన స్నేహితులకి సన్నిహితులకి మరి పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులకి బంధువులకు కూడా మరి ఒకసారి స్వాగతం పలుకుతూ మా పాఠశాల తరపున వారిని ఆహ్వానిస్తాం. మరి తదుపరి మరి వక్తగా మరి ఇప్పుడు సార్ గారు మంచి సందేశం ఇచ్చారు, నరసింహారావు గారు. మరి నెక్స్ట్ మా విద్యా కమిటీ చైర్మన్ గారిని మరి విద్యార్థుల్ని ఇచ్చేసిన అతిథులను ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా సభాధ్యక్షులు హెచ్ఎం గారికి, ఇక్కడ చేసినటువంటి పెద్దలకి, బంధువులకి, మా విద్యార్థులకి అందరికీ నా నమస్కారం. మా రమణాచార్యులు గారికి నా శుభాకాంక్షలు. ఈరోజు వారి పదవీ విరమణ మా కొడాలి శ్రీనివాసరావు గారి ఉన్నత పాఠశాలలో జరగడం మాకు ఎంతో గర్వకారణంగా ఉన్నది. వారికి ఎప్పుడు ఈ పాఠశాల విద్యార్థులు కానీ మేము సిబ్బంది కానీ ఎప్పుడు గుర్తు ఉంటారు. వారికి జీవితంలో ఇది ఒక మధుర జ్ఞాపకంగా ఉంటుంది. వారి నుండి మేము నేర్చుకున్నది సమయపాలన మరియు వారి మధుర వచనాలు. ఏ కార్యక్రమం జరిగినా కూడా మా పాఠశాలలో ముందుండి వారు మా అందరికీ ఒక విధమైన మన ఉన్నతమైన మాటలు చెప్పేవారు. అలాగే వారి మధుర వచనాలతో మేమంతా పాఠశాల కార్యక్రమాలను జరుపుకున్నాము. వారు వెళ్ళిపోవటం మాకు చాలా బాధగా ఉంది. అలాంటి ఉపాధ్యాయులు తెలుగు పండితులు మాకు మళ్ళీ దొరుకుతారో లేదో అని ఒక చిన్న ఇది, కానీ తప్పని పరిస్థితిలో వారి పదవి విరమణ చేస్తున్నారు కాబట్టి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి సెలవు తీసుకుంటున్నాను. తదుపరి మా విద్యా కమిటీ ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఉన్న శ్రీ కేరా విజయ్ కుమార్ గారిని కూడా మరి సభను ఉద్దేశించి మరి సందేశం ఇవ్వాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బంధువులకి, కొడాలి సావిత్రమ్మ గారికి, హెచ్ఎం గారికి, రమణాచార్యులు గారికి పదవి విరమణ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు. మాస్టర్ పదవి విరమణ ఇంత త్వరగా రావడం మా స్కూల్కి చాలా బాధాకరంగా ఉన్నట్టుంది. ప్రతి కార్యక్రమంలోనూ మాస్టర్ గారు అందించే అమూల్యమైన సందేశం మాకు ఎప్పటికీ స్థిరస్థాయిగా గుర్తుండిపోతుంది. మనం తెలుగు వాళ్ళమైనా కానీ ఆ తెలుగు వచనాలు నేర్చుకోవాలంటే రమణాచార్యులు గారి దగ్గర నుంచే నేర్చుకోవాలి. ప్రతి స్టూడెంట్స్కి ఇలాంటి మాస్టర్ మళ్ళీ మన స్కూల్కి వస్తారో తెలియదు, కానీ తెలుగు మాట్లాడటంలో మాత్రం మాస్టర్ చాలా అన్ని వివరంగా విద్యార్థులకి, సభకు వచ్చిన తల్లిదండ్రులకి అందరికీ చక్కగా బోధించేవారు. మాస్టారు ఎక్కడున్నా మాస్టర్ గారి ఆశీస్సులు మా పిల్లల మీద, మా ఊరి మీద ఉండాలని రమణాచార్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడు వచ్చినా మా స్కూల్కి అతిథులుగా రావాలి. అలాగే మా స్కూలు కొడాలి శ్రీనివాసరావు గారి స్కూలు ఈ సంవత్సరం తెలుగులో 100% సాధించారంటే ఆ ఘనత మా మాస్టర్కి దక్కుతుందండి. ఇంతవరకు ఎప్పుడు తెలుగులో 100కు 100% రాలేదు మాకు. ఇంకా వస్తాయని మా స్టూడెంట్స్ ప్రతిభ వల్ల ఇంకా ఉంటుంది. అలాగే మాస్టర్ తోటి ఉపాధ్యాయులకి, మాస్టర్ బంధువులకి, మీ కూడా వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చేసిన ఎంపీటీసీ శ్రీ చెంగం రామారావు గారిని కూడా సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మరి చిన్న విన్నపం అండి. మరి వేదిక మీద వక్తులైన తర్వాత మన సార్ గారు తన మిత్రులకి, మాట సన్నిహితులకి కూడా సార్ గారు సత్కారం చేస్తా అన్నారు.
దానికి మేము ఆహ్వానం కలిగిస్తాం. అందరూ మాట్లాడటానికి కొంచెం సభా సమయం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందు మేము ముగించిన తర్వాత సార్ గారికి సన్మాన కార్యక్రమం అయిన తర్వాత మరి వక్తలకి అతిథులకి మేము ఆహ్వానం పలుకుతాం. మరి తదనంతరం మరి మాకు ఆత్మీయులు మరి సర్పంచ్ గారిని శ్రీ పొంగూరి ప్రసాద్ గారిని కూడా సభను ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం సైడ్ ఉన్నారు సార్, ముందుకు రావాలి మీరు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్న హెచ్ఎం గారికి ముందుగా నా నమస్కారం. అలాగే మన స్కూల్ డోనర్ గారైన శ్రీ కొడాల సాయిత్రమ్మ గారికి, అలాగే ఈరోజు పదవి విరమణ ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య కారకులైన రమణాచార్యులు గారికి, మన నరసింహరావు గారికి, అలాగే స్కూల్ చైర్మన్ అయిన మన ఆంజనేయులు గారికి, విజయ్ గారికి, ఎంపీడీసీ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ముందుగా నా నమస్కారం. అలాగే వేదిక ముందున్న రమణాచార్యులు గారి బంధువులకి, ఆ తోటి ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం అండి. అలాగే పిల్లలకి మా ఆశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమం ఒక గొప్ప గురువుకి దక్కే గౌరవం. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే దైవానికి కూడా 3వ ప్లేస్ ఇచ్చారు. మన భారతదేశంలో తల్లి, తండ్రి తర్వాత మనం ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది గురువుకి. ఆ గౌరవం దేవుని కన్నా గొప్పది కాబట్టే దేవుని కన్నా ఒక మెట్టు ముందు ఉండాలని గురువుని ముందు చేర్చడం జరిగింది. అది ఆ గౌరవం అనేది అందరికీ దక్కదు. ఎంతోమంది చదువుకుంటారు, వేరే వేరే జాబుల్లో చేస్తూ ఉంటారు. కానీ ఉపాధ్యాయులు అనే గురువు అనే ఆ పదం దక్కాలంటే వాళ్ళు పోయిన జన్మలో చేసుకున్న పుణ్యాలు, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న గొప్ప పుణ్యాల వల్లే అలాంటి భాగ్యం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడున్న మన కల్చర్ కానీ మన పిల్లలు కానీ గురువులకి ఎన్నో ప్లేస్ ఇస్తున్నాం. ఎక్కడో 4వ ప్లేసో 5వ ప్లేసో, ఏదో మాకు పాఠాలు చెప్పే రోజు చూసే మాస్టర్ గారే కదా అని ఏదో కొంచెం నెగ్లెక్ట్గా ఉన్నాం. కానీ అలా కాదు. మన తల్లిదండ్రుల కన్నా మన తల్లిదండ్రులు మనల్ని స్కూల్కి పంపించి చదువుకోమని చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గురువు చెప్పే పాఠాల వల్లే మన భవిష్యత్తు ఆధారపడి ఉండేది. మనం ఎంతవరకు చదువుకోగలం, మన స్టామినా ఏంటి, మన జ్ఞాపక శక్తి ఎంతవరకు ఉండిద్దని ఆ గురువుకే, ఆ లెసన్ చెప్పే ఆ గురువు గారికి అర్థమైతే తప్ప ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా అర్థం కాదు. నా ఉద్దేశం ఏంటంటే ముందు తల్లిదండ్రులు కాదు, మొదటి స్థానం అనేది గురువుకే ఇవ్వాలి. గురువు తర్వాత గురువు, తల్లిదండ్రులు, దైవం అని పెట్టాలి. ఎందుకంటే ఒక పిల్లాడి లేదా ఒక పిల్ల భవిష్యత్తు అనేది ఆధారపడి ఉండేది ఒక గురువు మీదే. వాళ్ళ పాఠాలు సక్రమంగా మనకు చెబితే, వాళ్ళకున్న జ్ఞానాన్ని మనకు పంచితేనే మనం ముందు స్థాయికి వెళ్ళగలగదు. లేదంటే దేవుడిచ్చిన ఈ ప్రాణానికో, తల్లిదండ్రులు ఇచ్చిన ఈ ప్రాణానికో విలువ ఉండదు. ఇప్పుడు అందరూ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎన్ని కోట్ల మంది ఉన్నా కానీ జాబులు చేసేది కొంతమంది. ఎందువల్ల మనకిచ్చిన గురువులు చెప్పే ఆ పాఠాలు అవి వాళ్ళకిచ్చే జీతాలకు వచ్చి వాళ్ళు చెప్పి వెళ్ళిపోవడం కాదు, మన రాబోయే భవిష్యత్తుకి మన తరాలకి ఉపయోగపడాలని చెప్పడమే. కానీ వాళ్ళకు వచ్చే జీతాలకు లేకపోతే వాళ్ళ కాలయాపనకు వచ్చి మనకి సమయాన్ని కేటాయించే గురుతత్వం అనేది అది కాదు. మనం పై స్థాయిలోకి వెళ్ళి ఒక స్థాయిలో ఉన్నప్పుడు ముందు గర్వపడేది తల్లిదండ్రుల్లో లేకపోతే చుట్టాలు లేకపోతే పక్కనున్న స్నేహితులు కాదు. కానీ ఆ గురువుగా పడే ఆనందం కోట్లలో వెలకట్టలేంది. నేను పాఠాలు చెప్పినా, నేను టీచింగ్ చెప్పినా నా విద్యార్థి ఒక స్థాయిలోకి వెళ్ళాడంటే, అంటే ఇంకో పొజిషన్లో ఉన్నాడంటే దానికి ముందుగా గర్వపడేది గురువే. కాబట్టి విద్యార్థులు ముందుని గురువుని గౌరవించడం నేర్చుకోవాలి. గురువుని గౌరవించితే ఆటోమేటిక్గా చదువు అనేది దాని అంతటికి అదే వస్తుంది. గురువుని గౌరవించండి.
తర్వాత తల్లిదండ్రులను గౌరవించండి. తర్వాత మీ ఇష్ట ఆరాధ దైవాన్ని తలుచుకొని అన్నిటికన్నా ముందు గురువుని మనం స్మరించుకుంటే రాబోయే కాలంలో కూడా మీరు ఏ స్థాయిలోకి వెళ్ళినా మీ కిందున్న మీ స్థాయిలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని గౌరవించడం జరుగుతుంది. మనం ఏదైతే ప్రేమను పంచుతామో అదే తిరిగి మనకు వస్తుంది. కాబట్టి ముందు గౌరవించడం అనేది నేర్చుకోవడం చాలా ముఖ్యమైన విషయం. డిసిప్లిన్, గౌరవం అనేది మనకుంటే ఆటోమేటిక్గా పై స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈరోజు రమణాచార్య గారి గురించి మనం మాట్లాడుకోవాలి. మా స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా సభ అధ్యక్షులు వహించేది రమణాచార్యులు గారు. ఏ మీటింగ్ కండక్ట్ చేసినా ఏ కార్యక్రమం జరిగినా రమణాచార్యులు గారు స్పష్టంగా తెలుగులో, మనం ఇప్పుడు మాట్లాడే తెలుగే కానీ మనం తెలుగు వాళ్ళమే, కానీ తెలుగు మనలో ఒక 20% కూడా ఎవరికి రాదు. స్వచ్ఛమైన తెలుగు మనం మాట్లాడే ప్రతి మాట కొంచెం ఇంగ్లీష్ యాడ్ చేయడం, కొంత ఆంగ్లాన్ని యాడ్ చేయడం, ఎట్లా మన భాష రోజు మాట్లాడేది మనం మాట్లాడే తెలుగే కదా అనుకుంటాం. కానీ అసలు తెలుగు మాట్లాడాలంటే అది ఎవరి వల్ల కూడా కాదు. అది దాన్ని కంఠస్వరంగా ఫస్ట్ నుంచి అలా నేర్చుకుంటే తప్ప తెలుగు మాట్లాడడం అనేది ఎవరికి రాదు. అలాంటి చక్కని భాషని నేర్చుకొని 10 మందికి నాకు వచ్చిన విద్యను, నేను నేర్చుకున్న విద్యను 10 మందికి పంచాలని రమణాచార్యులు గారు తెలుగు పండిట్గా ఈ యొక్క ప్రయాణాన్ని ఆయన మొదలుపెట్టినందుకు ఆయనకన్నా మనం ఎక్కువ సంతోషపడాలి. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం వల్ల మనం కూడా తెలుగులో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన గ్రామంలో ఈ హై స్కూల్లో తెలుగు 100% దాకా విజయ్ గారు చెప్పారు. 100% అనేది ఎప్పుడూ లేదు. మన మాస్టర్ గారు వచ్చిన తర్వాత మా గ్రామంలో తెలుగుకి 100% రావడం జరిగింది. ఇది ఈ ఘనత అనేది మాస్టర్ గారికి చెందుతుంది. మీరు మా గ్రామం నుంచి, మా హై స్కూల్ నుంచి మీరు వెళ్ళిపోయినా కానీ మీ జ్ఞాపకాలు, మీరు పంచిన చదువు, మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన ఆప్యాయత ఎప్పుడు మా కళ్ళ ముందే, మా హృదయాల్లో ఎప్పుడూ ఉంటాయి సార్. మాకు ఏ కార్యక్రమం జరిగినా మా హెచ్ఎం గారికి మేము తెలియజేస్తాం. కంపల్సరీగా ప్రతి కార్యక్రమానికి మీరు తప్పకుండా మా గ్రామానికి వచ్చి మా హై స్కూల్లో ఉన్న విద్యార్థులకి మీరు మీ ప్రేమను, మీకు ఇప్పుడుగా ఇదివరకు కన్నా ఇప్పుడు మీకు బాధ్యత పెరిగినట్టు. ఇప్పుడంటే డైలీ స్కూల్కి వస్తారు కాబట్టి మీరు చెబుతారు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రామచంద్ర అని అనుకోకుండా మరలా స్కూల్కి వచ్చి మీకున్న విలువైన సమయాన్ని మా విద్యార్థులతో గడిపి రాబోయే కాలంలో కూడా మా విద్యార్థులు 100% స్ట్రైక్ రేట్తో తెలుగులో ఉండాలని ఈ సభాముద్దేశంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మరోసారి రమణాచార్యులు గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదములు సార్. మరి మన గురువుగారి అల్లుడు గారు ఇద్దరు మరి ఇచ్చేసినట్టుగా తెలిసింది. నాకు పరిచయం లేదు, అయినప్పటికీ కూడా మరి సార్ గారు చెప్పారు ఇప్పుడే. వారిని కూడా హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే 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 మరి వారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. మరి గురువుగారి తరపున వేదిక మీద ఉన్న వారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తానని తెలియజేశారు. మరి చక్కని సందేశాన్ని ఇచ్చిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మాలో ఒకరిగా ఉన్న ఉపాధ్యాయులు, మంచి కంఠస్వరం ఉన్న శ్రీ నాగరాజు గారిని కూడా మరి సభను ఉద్దేశించి మరి మమ్మల్ని ఉద్దేశించి కూడా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాయ నమః. మరి కొడాలి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఈరోజు ఉద్యోగ విరమణ చేయుచున్న వారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈనాటి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా బంగారు మనసున్నటువంటి మహారాజు
మా స్వర్ణకుమారి గారు, అలానే మరి గ్రామ పెద్దలు సర్పంచ్ గారు, మరి వారి శిష్యగణం యుగుంధర గారు, వీరంకి నరసింహారావు గారు, అలానే ముఖ్యంగా కొడాలి సావిత్రమ్మ గారు, విద్యా కమిటీ చైర్మన్ గారు, సభ్యులు గారు, ఎంపీటీసీ గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి మా తెలుగు పండిత సోదరులు, మరి గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఇందాకటి నుంచి చెప్తా ఉన్నారు మా తెలుగులో 100కు 100 100కు 100 వచ్చాయని. ఒక తెలుగే కాదు, లాస్ట్ ఇయర్లో మొత్తం అన్ని సబ్జెక్టులు 100కు 100 100% సాధించినటువంటి పాఠశాల ఇది. ఒకరే కాదు, ప్రతి ఒక్కరి యొక్క ఇక్కడ ఉంది హృదయం. అది ఇందాక చెప్పాను, మా బంగారు మనసు ఉన్నటువంటి వారు మా స్వర్ణ కుమారి గారు, వారి ఆధ్వర్యంలో మరి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 100కు 100% మరి మా ఎన్టీఆర్ జిల్లా మొత్తం మీద కూడా ఒక 5-6 స్థానాలు వస్తే అది మన జీకొండూరు మండలంలో మన కోడూరుకే దక్కింది. మరి అది నిజంగా అది మన ఈ యొక్క కోడూరు మీ ఉపాధ్యాయులకి హెచ్ఎం గారికి హృదయపూర్వక నమస్కారాలు. మరి రమణాచార్యులు గారు వారు మీకే కాదు మా ఉపాధ్యాయులందరికీ గురువులు. తెలుగులో మా పాఠం చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రామాయణాన్ని మొత్తం కూడా ఆయన యూట్యూబ్లో పెట్టి మా జోసులు వారు వచ్చారు ఇక్కడికి, వారి ఆధ్వర్యంలో మొత్తం రామాయణాన్ని మొత్తాన్ని కూడా పెట్టి విద్యార్థులందరికీ కూడా రాష్ట్రం మొత్తం కూడా 100కి 100% రావాలి 10వ తరగతి తెలుగులోని కృషి చేశారు వీరిద్దరూ కూడా, ఇరువురు కూడా. మరి మీకు తెలియదేమో పెద్దలు మాకు సార్ ఒక్కసారి మీరు నుంచుంటే మా అందరికీ పరిచయం అవుతూ ఉంటారు. వారు అన్ను వీరు ఇరువురు కూడా. మరి ఇటువంటి వీరు వృత్తికి అయినా పదవీ విరమణ చేస్తున్నారేమో కానీ ఆయన చేయాల్సినటువంటి సేవ చాలా ఉంది. కోడూరులో అంత ఒక పావలానే ఆయన ఖర్చు పెట్టారు ఇక్కడ ఆయన శ్రమని. పావలానే మీరు చూశారు, ఇంకా చాలా చూడవలసింది చాలా ఉంది ఇంకా. మరి అంతటి గొప్ప విద్వాంసులు. ఇంతేకాదు మీ అందరికీ ఒక మాస్టర్గానే తెలుసు, మరి గుడిలో పౌరోహిత్యం, యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలి అని ఆయన నిర్వహిస్తూ ఉంటారు. మరి ఆ ఆశీస్సుల వలన ఏమో ఇక్కడంతా కూడా చాలా చక్కగా ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ పాఠశాలలో పనిచేసి మరి వారు ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా వారి శిష్య పుంగవులు యుగుంధర్ గారు మరి ఒక పద్య రూపంలో ఆయన గురించి ప్రశంసిస్తూ చెప్పారు. శతకం అంతేకాదు ఉదయం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి ద్వారా శతకాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించి చేయటం అనేటువంటి జరిగింది. మరి విశ్వగురు మా గురువులకే గురువు ఆయన విశ్వగురు రమణాచార్యుల మాస్టర్ గారికి వెలుగుల వాకిలి తెరిచిన విద్యాదీప్తి వీరు, విశ్వమంత ప్రేమను పంచిన మహోన్నత హృదయం మీరు, అక్షరాన్నే ఆరాధనగా భావించిన ఆచార్య శిఖామణి, ఆలోచనలకు ఆకాశం చూపిన జ్ఞానగంగ మీరు, పాఠమంటే పుస్తకం కాదు జీవితమని నేర్పినవారు, పదమంటే శబ్దమని కాదు పరమార్థమని తెలిపినవారు, శిష్య హృదయాలలో శాశ్వతంగా నిలిచే సత్య స్వరూపం మీరు, సందేహాంధకారాన్ని తొలగించే సూర్యకిరణం మీరు, కఠినతతో కరుణ కలిగిన క్రమశిక్షణలో ప్రేమ వెళ్ళి, మాటలో మాధుర్యం మనసులో మానవత్వం నిండి ఒక్క చూపుతో ధైర్యం నింపే దివ్య చైతన్యం మీరు, ఒక్క బోధతో భవితవ్యాన్ని మార్చే మహాశక్తి మీరు. గురువు అంటే గౌరవం, గురువు అంటే మార్గం, అలానే గురువు అంటే గమ్యం, గురువు అంటే పరమార్థం. ఆ 4 అక్షరాల అర్థాలను ఒక రూపంలో చూపిన రమణాచార్యుల మాస్టారు నిజమైన విశ్వగురు. మీరు నడిపిన దారి విద్యకు వేదపదం, మీరు పలికిన మాట శిష్యులకు జీవమంత్రం. కాలం గడిచినా కీర్తి మసకవ్వదు, కోట్ల హృదయాలలో మీ జ్ఞాపకం చిరంజీవిగా నిలుస్తుంది. ఓ గురుదేవా, మీ బోధనే మా భూషణం, మీ ఆశీస్సులే మా ఆధారం, మీ జ్ఞానమే మా జీవిత విజయం. నిరంతరం ఎల్లప్పుడూ కూడా మీ కరుణా కటాక్షాలు మీ శిష్య పుంగవులపై నిలపాలని, మరి ఈ పాఠశాలలో కూడా మీరు వెళ్ళిన మీ యొక్క అమూల్యమైన సలహాలు మా ప్రధానోపాధ్యాయుల వారికి, మా స్వర్ణకుమారి గారికి అందించి ఎప్పటి వలె
మరి 100% ఫలితాలు మన పాఠశాలలో సాధించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదం సార్. మరి నాగరాజు గారి యొక్క పద్య పఠనానికి కూడా మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ గారి గొప్పతనం గురించి రాయాలన్నా చెప్పాలన్నా మరి మనకి సరైన పదములు దొరకవేమో. ఎందుకంటే అంతటి విజ్ఞానకని జ్ఞానవంతులు. మరి ఆయన గురించి ఎవరు ఎంత చెప్పినా కూడా తక్కువే. సరే, మీరు ఒక విషయం గమనించారా? ప్రోగ్రాం నిర్వహణకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాన్ని మన గురువుగారే నిర్వహించేవాళ్ళు. గురువుగారు ప్రాంప్టింగ్ లేకపోతే నేను ముందుకు వెళ్ళలేని పరిస్థితి. మరి రేపటి నుంచి నా పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. మరి ఇప్పటికి కూడా మరి కూర్చున్నా, అతిథిగా కూర్చున్నా, సన్మానకర్తగా కూర్చున్నా కూడా మరి నాకు ప్రాంప్టింగ్ లేనిదే ఈ కార్యక్రమం నడవదు. మరి మీరు గమనించే ఉంటారు. మరి భవిష్యత్తు కూడా మరి సార్ గారు తన వారసులను ఇక్కడ తయారు చేయలేదు. మాలో ఎవరో ఒకళ్ళు కూడా మరి అందిపుచ్చుకుంటే తప్ప సభా కార్యక్రమ నిర్వహణ భవిష్యత్తులో ముందుకు జరగదేమో. కానీ సార్ గారి జరిగింది పదవి విరమణే. కానీ మరి గెస్ట్ టీచర్ అంటాం మనం, అతిథిగా ఎప్పుడు కూడా మనకి ఇక్కడ ఆయన స్థానం పదిలంగా ఉంటుంది. మరి అతిథిగా వచ్చి ఎప్పుడు కూడా ఆయన బోధన చేయవలసిన అవసరం కూడా మనకు ఉంటుంది. మరి ముఖ్యమైన సందర్భంలోకి మనం వస్తున్నాం. మరి ముఖ్యమైన కార్యక్రమంలోకి వచ్చాం మనం. మరి కొడాలి సావిత్రమ్మ గారు కూడా శుభాకాంక్షలు. మన ముఖ్య అతిథి వారు కూడా శుభ సందేశాన్ని లేదా శుభాకాంక్షలు తెలియజేస్తే నెక్స్ట్ మన పాఠశాలకి మరి 100కు 100లో మరి ఉత్తమ విద్యార్థిగా మొదటి స్థానం సంపాదించుకొని మరి మొన్న గౌరవనీయులు శాసనసభ్యుల గారితో కూడా సన్మానం పొంది మన పాఠశాలకి ఇచ్చేసిన మరి మన విద్యార్థి బి బెజవాడ కుమారస్వామికి సన్మానం కార్యక్రమం ఉంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారి జ్ఞాపకార్థం శ్రీ పరాశరం వెంకట రమణాచార్యుల వారి ద్వారా మరి వెండి పథకాన్ని ఒకసారి అందరు క్లాప్స్ కొట్టారు. మరి వెండి అంటే వెండి పూత కాదు, అది వెండి పథకాన్ని బహుకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెమంటోని కూడా అందజేయడం జరుగుతుంది. మరి సదరు విద్యార్థిని వేదిక మీదకి సకారంగా ఆహ్వానిస్తున్నాం. మరి వారితో పాటు వారితో వచ్చిన వారి తల్లిదండ్రులు కానీ శ్రేయోభిలాషిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒకసారి విద్యార్థులందరూ కూడా క్లాప్స్తో ఆహ్వానించవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి మన పాఠశాల డోనర్ గారి ద్వారా ఈ యొక్క అమూల్యమైన పథకాన్ని బహుకరించవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నా వారిని కూడా. శ్రీమతి కొడాలి సావిత్రమ్మ గారు. పీడి గారు అక్కడ ఉన్నారా? ఓకే, తీయండి ఒకసారి దాన్ని. మరొకసారి నేను చెప్తున్నాను, ఈ పథకానికి అందించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీమాన్ పరాశరం శ్రీనివాచార్యులు గారి జ్ఞాపకార్థం శ్రీ పరాశరం వెంకట రమణాచార్యుల వారి ద్వారా ఈ పథకాన్ని శ్రీమతి మన పాఠశాల డోనర్ గారైన శ్రీమతి కొడాల సావిత్రమ్మ గారిచే అందజేయటం జరుగుతుంది. ఒకసారి విద్యార్థులందరూ క్లాప్స్ కొట్టాల్సిందే కోరుతున్నాను. ఐ వెల్కమ్ బెజవాడ కుమారస్వామి ఆన్ ది డాష్. మీ డాడీ వచ్చారా? ఎవరు వచ్చారు మీకు? సరే, ఓకే. వేదిక మీద ఉన్నారు.
మరి గురువుగారు కూడా మరి ఉద్దేశించి చెప్తారు ఈ కార్యక్రమం గురించి. అందరికీ నమస్కారం. కొడాలి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోడూరు. ఈ గ్రామంలో ఈ పాఠశాలను నిర్మించినటువంటి నిర్మాత శ్రీమతి కొడాలి సావిత్రమ్మ గారు. వారి చిరంజీవి పేరు మీద ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఉత్తముడుగా తీర్చిదిద్దబడాలి అనే వాడి ఉద్దేశం. అది ప్రతి సంవత్సరము కూడా లేడీస్ ఫస్ట్ అన్నట్లుగా బాలికలే ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తూ వచ్చారు. కానీ ఈ సంవత్సరం ఈ చిరంజీవి బెజవాడ కుమారస్వామి మొదటిసారిగా నేను చూస్తుండగా ఈ పాఠశాలలో మంచి ఫలితాలు, అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తమ ఫలితాలు, దాంతోపాటు తెలుగులో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. ఈ పాఠశాలకు వచ్చినప్పుడు అందరూ కూడా డోనర్స్ ఇలా చేస్తున్నామని వింటే నాకు అనిపించింది, మా తల్లిదండ్రులు మా పినతండ్రులు మాకు ఒక లక్ష్య నిర్దేశం చేశారు. ఆ మార్గంలో నడుస్తూ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధులైనటువంటి పండితులకి మేము ఒక రజత పథకాన్ని బహూకరించడం అనేటువంటిది ఒక పరంపరగా 5 సంవత్సరాలుగా నడుస్తూ వస్తుంది. ఎక్కువ మార్కులు తెచ్చుకోవటమే కాకుండా ఈ కుమారస్వామి అనేటువంటి చిరంజీవి చాలా ఎదురీదాడు. ఇంట్లో కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఇబ్బందికరం. పాఠశాలలో ఉన్నటువంటి తోటి విద్యార్థులు బాయ్స్ అందరూ వాడికి పూర్తిగా సహకరించేట్లుగా ఉండేవాళ్ళు కాదు. కానీ చాలా మౌనంగా అవన్నీ భరించి మంచి మార్కులు సాధించాడు. కేవలం మార్కులు సాధించడం కాదు, తన ప్రవర్తనలో కూడా అలా ఉన్నాడు. కాబట్టి మేము అలా ఇచ్చేటువంటి ఉత్తమమైనటువంటి పథకాన్ని ఈ పాఠశాలలో ఈ సందర్భంగా ఇవ్వటం యోగ్యమని భావించి దీన్ని మా వైఖానస సమాజం అనేటువంటి సంస్థలో సభ్యుల యొక్క అంగీకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకున్నాను. దీనికి సహర్షంగా పెద్దలందరూ దీన్ని ఆమోదిస్తారని కోరుకుంటూ, ఈ పాఠశాల ఏ ఉద్దేశంతో అయితే సావిత్రమ్మ గారు ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశం ఇవాళ ఒక మెట్టు ఎక్కి సఫలమవుతుంది. కాబట్టి వారి చేతుల మీదుగా ఈ చిరంజీవికి రజత పథకాన్ని అందించవలసిందిగా కరతాళ ధ్వనులతో కోరుతూ ఉన్నాం. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ ఆయుష్మాన్ భవ విద్యాభివృద్ధిరస్తు. తిరుగు దగ్గర ఒకసారి 1 minute. ఓకే. నమస్కారాలు. నేను ఈ స్కూల్లో ఉన్నప్పటి నుంచి 10th క్లాస్లో మా తెలుగు సార్ గారు చెప్పేవాళ్ళు. తెలుగు సార్ గారు నా మీదే ఆశలు పెట్టుకుని చదవరా అని చెప్తూ ఉండేవాళ్ళు. మా తెలుగు సారే నాకు ఎవరైనా రానప్పుడు కూడా ఆయనే బాగా చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా ఇది రాలేదు సార్ అంటే చెప్పేవాళ్ళు మా కోసం. మళ్ళీ అందరు టీచర్లు కూడా ఇంత మార్కులు రావడం కానీ టీచర్ అందరూ కానీ కృషి చేస్తే కానీ ఇన్ని మార్కులు వచ్చినాయి. ఈ ఘనత నాది కాదు, మా తెలుగు సార్ గారిది. మిగిలిన టీచర్స్ మొత్తం కష్టపడితేనే వచ్చింది సార్. ధన్యవాదాలు. కోవెల భారతి పదముల పూల బాల, చదువుల తల్లికి చల్లని కోవెల భారతి పదముల పూల బాల. ఇది మా పాఠశాల, ఇది మా పాఠశాల, కోడూరు పాఠశాల, మా ఊరు పాఠశాల. సమతా మమతల సమభావమును, వినయ విధేయత సహవాసమును, సమతా
వినయ విజేత సహవాసమును శాంతి సౌఖ్యము సహజీవనము దేశభక్తిని కలిగించున్నది శాంతి సౌఖ్యము సహజీవనము దేశభక్తిని కలిగించున్నది ఇది మా పాఠశాల ఇది మా పాఠశాల కోడూరు పాఠశాల మా ఊరు పాఠశాల చక్కని చదువుల పూల తోట ఇది కమ్మని ఆటల రత్నపేట ఇది చక్కని చదువుల పూల తోట ఇది కమ్మని ఆటల రత్నపేట ఇది కార్యశూరులకు రూపునిచ్చునది భావి జీవితకు బాట వేయునది కార్యశూరులకు రూపునిచ్చునది భావి జీవితకు బాట వేయునది ఇది మా పాఠశాల ఇది మా పాఠశాల కోడూరు పాఠశాల మా ఊరు పాఠశాల పెద్దలందరినీ గౌరవించమని కులమత భేదం రూపుమాపుమని పెద్దలందరినీ గౌరవించమని కులమత భేదం రూపుమాపుమని ప్రాణులందరికీ ప్రేమ పంచమని భావి పౌరులను తీర్చిదిద్దునది ప్రాణులందరికీ ప్రేమ పంచమని భావి పౌరులను తీర్చిదిద్దునది ఇది మా పాఠశాల ఇది మా పాఠశాల కోడూరు పాఠశాల మా ఊరు పాఠశాల చదువుల తల్లికి చల్లని కోవెల భారతి పదముల పూల బాల చదువుల తల్లికి చల్లని కోవెల భారతి పదముల పూల బాల ఇది మా పాఠశాల ఇది మా పాఠశాల కోడూరు పాఠశాల మా ఊరు పాఠశాల పతాకం కూడా సార్ గారే తయారు చేశారు. మరి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిరకాలం ఈ కోడూరు మరి కొడాలి శ్రీనివాసరావు గారి పాఠశాలలో మరి పాఠశాల గీతము పాఠశాల పతాకం రెండు కూడా మరి గురువుగారి గుర్తుగా చిరస్థాయిగా నిలిచిపోతాయని మరొకసారి గురుగారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు మరి రమణాచార్యుల వారి అత్తగారు మామగారు యోగానందచారి గారు జయశ్రీ గారిని వేదిక వద్దకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి వారికి పాణిగ్రహణం చేసినటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మరి వాళ్ళ అత్తగారిని మామగారిని మరి వారి బంధువులు వేదిక వద్దకు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. యోగానందాచార్య వారిని ఆసనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వారిని సాదరంగా తీసుకురావాల్సిందిగా వారి బంధువులను కోరుతూ ఉన్నాం. గట్టిగా అభినందనలు క్లాప్స్ తెలియజేయండి పెద్దలకి. అలానే రమణాచార్యుల గారి అర్ధాంగి వారిని కూడా వారి వేదిక దగ్గరకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి వారికి అత్తమామలకి పట్టు వస్త్రాలతో వారిని సన్మానం చేస్తూ ఉన్నారు. తస్మాసుద్రవిణందేహి చిత్రం ఆచార్యాయ ప్రియంధనమాహున్యవత్సేత్సి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. ఓం తచ్చమ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు పేషయం షణ్ణో అస్తు ద్విపదే షణ్చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. వైఖానసాయాచ్యుతదగ్రశ్రయాయ తపో అగ్రనిష్టాయ చ బ్రహ్మదర్శినే నమః. ఒకసారి సార్ పట్టుకోండి ఏమండి పట్టుకోండి. శతమానం భవతి శతాయ పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రుచనో రుచమానః శోభనః శోభమానః కళ్యాణః.
మరి వీరికి ముందుగా మరి పాఠశాల డోనర్లు కొడాలి సావిత్రమ్మ గారు, గ్రామ పెద్దలు వీరంకి నరసింహారావు గారు, మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జరుగుతూ ఉంది. వారికి గజమాలతో సత్కారం జరుగుతూ ఉంది. మరి కని విని ఎరుగని రీతిలో పట్టుబట్టలు, గజమాల, మరి కొడాలి సావిత్రమ్మ గారు, మరి పాఠశాల డోనర్ గారు వారికి చక్కటి చిరు పట్టు వస్త్రాలతో సన్మానం చేస్తూ ఉన్నారు. సావిత్రమ్మ గారిని కూడా వేదిక వద్దకు మరి రావాల్సిందిగా గ్రామ పెద్దలు అందరినీ కూడా సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, మరి విద్యా కమిటీ వారు, ప్రధాన ఉపాధ్యాయులు, వారి బృందం, పాఠశాల సిబ్బంది మొత్తం కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గట్టిగా కరతాళ ధ్వనులతో మనం వారికి అభినందన తెలియజేయాలి. వృషశైలాధిపదేవదైవదన్నః వృషభాద్రేశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిపదేవదైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిన్నః వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ ప్రోత్తంతే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ వయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వజ్రస్యమాయుష్యమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః ద్రవిణోతా ద్రవిణసస్తురస్య ద్రవిణోతా సనరస్య ప్రియం సద ద్రవిణోతా వీరవతే మిషన్నో ద్రవిణోతారాసతే దీర్ఘమాయుః శతం జీవ శరదో వర్ధమాన ఇత్యతిరదో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతైన వర్ధయంతి శతమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి ఆయుక్త అగ్న అభిషోజుషాణ కృతం ప్రతీక కృతయోజనేధి కృతం పీత్వా మధుచారగవ్యం పితేవ పుత్రమభిరక్షతానిమం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన అనిమేల్ మంగా పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస స్వామినః విశ్రాంతితీర్థ స్వామినః సర్వాభీష్టఫల శరీర ఆరోగ్యత మనసిద్ధిరస్తు సమస్త సమ్మంగళావాప్తి సిద్ధిరస్తు అచంచల భక్త వైరాగ్య సిద్ధిరస్తు.
సకల చరాచర సృష్టిలో మానవ జన్మ అత్యుత్తమం. అంతటి విశిష్టమైన మానవ జన్మను సార్థకం చేసుకోవడం ప్రతి మనిషి ధర్మం. ఆ కోవకు చెందిన వారే అపర సరస్వతి మానసపుత్రులు. వంశపారంపర్య వాగ్దేవి అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలకు నోచిన పండిత పరాశర వంశంలో జన్మించి అత్యంత క్రమశిక్షణలో పండితోత్తముల వద్ద విద్యను అభ్యసించి అక్షర సవ్యసాచిల తెలుగు, హిందీ, సంస్కృతం త్రిభాషా పండితునిగా సుమారు 36 సంవత్సరాలు విజ్ఞాన సుమగంధాలను వెదజల్లేందుకు అవిశ్రాంత కృషి చేసి ఎందరో విద్యార్థుల భవిష్యత్తును అక్షర పూబాటలు వేసి అసంఖ్యాక ప్రశంసలు అందుకున్న ప్రజ్ఞానిధి నేడు సగౌరవంగా ఉద్యోగ విరమణ చేస్తున్న త్రిభాషా పండిత రత్న శ్రీ పరాశరం వెంకట రమణాచార్యుల గారికి ఇవే మా ఆత్మీయ పూర్వక సువర్ణాక్షర మందార మకరంద సుమమాల తోరణం. జనన పర్వం. పావన కృష్ణమ్మ ప్రవహించు తీరాన అమ్మల గన్నమ్మ శ్రీ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి సమీపాన విద్యలవాడ విజయవాడలో పండిత పరాశర వంశంలో శ్రీ వెంకట రమణాచార్యులు శ్రీమతి వరలక్ష్మమ్మ పుణ్య దంపతుల ఇంట 15/7/1964న పుత్రునిగా జన్మించారు శ్రీ వెంకట రమణాచార్యుల గారు. విద్యాభ్యాస పర్వం. వంశపారంపర్య సాహితీ ఉద్యానవనంలో ఉదయించినందున సహజ సాహిత్య పారిజాత పరిమళాలు వెదజల్లు రీతిగా చిన్ననాటి నుండే సాహిత్యాన్వేషణ నావికునిల సాహిత్య క్షేత్రంలో అవిశ్రాంతంగా శ్రమించిన అక్షర శిల్పి, సంస్కృత ఆగమ శాస్త్రాల తండ్రి గారి వద్ద ఉపనిషత్తులు, బ్రహ్మశ్రీ లంకా చంద్రశేఖర్ అవధాని గారి వద్ద అలంకార శాస్త్రం శ్రీమాన్ NCH కృష్ణమాచార్యుల గారి వద్ద పాఠశాల విద్య రాజస్థాన్ హిందీ విద్యాలయం, డిగ్రీ BA OL ఓరియంటల్ కాలేజ్ విజయవాడ, TPT హనుమకొండ, MA సంస్కృతం నాగార్జున విశ్వవిద్యాలయంలో వైశాఖన సాగన ప్రవర హిందీ భాషా ప్రవీణ మన రమణాచార్యులు. వివాహ పర్వం. ప్రతి మనిషి జీవితానికి బంగారు మలుపు వివాహం. వీరి పరిణయం శ్రీమతి తులసి భవానీ గారితో జరిగింది. వీరి ఏ శ్రీవిద్య వైఫ్ ఆఫ్ వంశీకృష్ణ, మనవరాలు సిరిచందన, రెండవ కుమార్తె వి కావ్యశ్రీ వైఫ్ ఆఫ్ సత్య నాగకిరణ్, మనుమలు హరియాంశ్ శ్రేయాంశ్. ఉద్యోగ పర్వం. అత్యంత మక్కువతో సాధించిన విద్యకు సార్థకత చేకూరే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకుని అందుకు సరైన మార్గం ఉపాధ్యాయ వృత్తియే అని యోచించి 25/6/1990వ తేదీన గ్రేడ్ 2 తెలుగు పండితునిగా శ్రీ జైన్ హై స్కూల్ విజయవాడలో తన ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించిన గురువర్యులు రమణాచార్యులు గారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెన్నేరు డిప్యూటేషన్పై 18/2/2005, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యనమల కుదురు 15/5/2013, గోపవరపుగూడెం గన్నవరం మండలం స్కూల్ అసిస్టెంట్ 28/5/2015, కానూరు పెనమలూరు మండలం 10/6/2023 నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోడూరు జీకొండూరు మండలంలో నేటి వరకు సుమారు 36 సంవత్సరాల పాటు అవిశ్రాంత కృషితో ఎందరో విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా దిద్ది ఎన్నో ప్రశంసలు అందించిన ఉపాధ్యాయ రత్న శ్రీ పరాశరం వెంకట రమణాచార్యులు నేటి ఉపాధ్యాయులకు ఎంతో ఆదర్శప్రాయులు. అధ్యాపక వృత్తి విశేషణాల పర్వం. ఉద్యోగంలో చేరిన నాటి నుండి విద్యార్థులకు పద్యాలు, వ్యాకరణం పట్ల ప్రత్యేక శ్రద్ధతో బోధన, 100% ఉత్తీర్ణతకై అవిశ్రాంత కృషి, వ్యాసరచన క్విజ్ పోటీలకై నిరంతర ప్రోత్సాహం, అక్షర కృష్ణ, జన్మభూమి, చదువుల పండగ, బడిబాట కార్యక్రమాల నిర్వహణపై శ్రద్ధ, ప్యానెల్ సభ్యునిగా పలు పాఠశాలల పరిశీలన, ప్రముఖ కవుల జయంతి ఉత్సవాలు, తెలుగు భాషా దినోత్సవం, మాతృభాషా దినోత్సవంల నిర్వహణ, శ్రీ భగవద్గీత వ్యాసరచన వక్తృత్వ పోటీలకు, అంతేకాక మరెన్నో రకాలుగా విద్యార్థుల ప్రతిభను గుర్తించి వెన్నంటి ప్రోత్సహించి ఎన్నో ప్రశంసలు పొంది అంకితభావం అనే పదానికి ఆదర్శంగా నిలిచిన ఉత్తమ ఉపాధ్యాయులు శ్రీ వెంకట రమణాచార్యుల గారు అభినందనీయులు, మార్గదర్శకులు. రచనల పర్వం. బాలల బొమ్మల రాజీవ్ శ్రీ నారద భక్తి సూత్రాలు, పరిమళ వ్యాఖ్యాన, శ్రీ వెంకటేశ్వర వ్రతం పెళ్లి పుస్తకం, శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామ కథామృతం, స్వామి నారాయణ మహామంత్రం, ఉత్తర భారత తీర్థక్షేత్రాలు, శ్రీ గుణరత్న కోశం క్షమ అనువాదం, అంతేకాక ఎన్నో వ్యాసాలు, మరెన్నో భక్తి ప్రవచనాలు,
ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలలో బాధ్యతాయుతమైన పదవులు చేపట్టి ఎంతో ఆధ్యాత్మిక కీర్తిని తరగని ఖ్యాతిని సంపాదించుకున్న వెంకట రమణాచార్యుల గారి జన్మ సుకృతం, జన్మ ధన్యం అనటంలో ఎటువంటి సందేహం లేదు. సత్కారాల పర్వం వీరి అవిశ్రాంత విద్యా కృషికి, అలుపెరుగని ఆధ్యాత్మిక సేవా స్ఫూర్తికి కీర్తి కిరీటంలో కలికితురాయిలా ఎన్నో పురస్కారాలు, ఎన్నో బిరుదులు వరించాయి. వీరిని శ్రీ వైఖానస ఆగమ కోవిద ఉగాది పురస్కారం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, విద్యా ప్రదాత జాషువా పురస్కారం, విద్యాజ్యోతి, వైఖాసన యువ ఫోరం, ఏలూరు వారి విశిష్ట పురస్కారం, సంస్కార భారతి లాంటి పురస్కారాలు, బిరుదులు ఎన్నో వీరిని వరించాయి. ఉద్యోగ ప్రయాణంలో వీరి కృషికి వెలకట్టలేని పురస్కారం, విద్యార్థుల హృదయాల్లో చెరగని అభిమాన ముద్ర. మీరు ముఖ్యంగా ఇంకా సాహిత్య కృషి కొనసాగించాలని, మరెందరికో మార్గదర్శులుగా నిలవాలని మనసారా కోరుకుంటూ, వీరు నమ్మి కొలిచే ఆరాధన దైవం యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణలు వీరిపై, వీరి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని వేడుకుంటూ, ఆత్మీయ ఆదర్శ మిత్రులు మీ పరాశరం వెంకట రమణాచార్యుల గారికి ఇవే మా హృదయపూర్వక పరిమళ భరిత అభినందన చందన అక్షరామృత సుమధుర మందారమాల. మేడం 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 ఇటు మేడం. స్వస్తి నో మిమేత పశ్విన భగ స్వస్తి దేవ్యదుదర నర్మణః స్వస్తి పూషా అసురో దదాతున స్వస్తి త్యామా పృథివీ సుచేతునా. స్టాఫ్ స్వస్తయే మన ఒక్కసారి వేదిక మీదకి మా పాఠశాల ఉపాధ్యాయులు రండి. కొంచెం మాకు ఒక ఫోటో సెషన్కి 5 నిమిషాలు టైం ఇస్తే మీకు పూర్తిగా ఇచ్చేస్తాం. పాఠశాల ఉపాధ్యాయులు మేము యనమండగురం, మరి నాతో కలిపి 9. మా గురువుగారు మమ్మల్ని నవరత్నాలు అంటూ ఉంటారు సరదాగా. మరి మేమందరం కూడా సార్ గారితో ఒక ప్రత్యేక ఫోటో దిగాలన్నది. ఉపాధ్యాయులు అందరూ రావాలి. ఒకసారి మీ ప్రశంసా పత్రాన్ని మేము అందజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఉత్తమ తెలుగు ఉపాధ్యాయులు శ్రీ పరాశరం వెంకట రమణాచార్య ఉత్తమ తెలుగు ఉపాధ్యాయులు శ్రీ పరాశరం వెంకట రమణాచార్యులు గారి పదవీ విరమణ సందర్భముగా హృదయపూర్వకముగా అందించు పద్య పుష్పములు. ఘన పరాశరం వంశపు ఖ్యాతి పెంచన్ ఉద్భవించిరి ఆచార్యులుర్వియందు సంస్కృతాగమాలను కడు శ్రద్ధతోడ తండ్రి వర్తన నేర్చిన ధన్యజీవి. ఉపనిషత్తులు శాస్త్రాలను ఉత్తమ గురువర్యులందించ నేర్చిరి వరముగాను పాఠశాలాది విద్యలు పట్టుబడగా వజ్రవృత్తిని చేపట్టి రొప్పుగాను తోడు నిలువగ సతి తులసీ భవానియే విధులు నిర్వహించి పేరునందే నందమీయ పుట్ట నందనులిర్వరు జీవితమును గడిపే చింతలేక విజ్ఞాన ఖనిగా శిష్యుల అజ్ఞానము తొలగించి రవిరల కృషితో ప్రజ్ఞానిధి అయి వారికి సుజ్ఞానమునందజేసి చూపిరి పదములు విద్యా బోధన చేయుచు విద్యార్థుల తీర్చిదిద్దే వివిధాంశములను విద్యాశాఖకు మిక్కిలి బాధ్యతతో సేవలిడిరి ప్రాజ్ఞతతోడం మధుర గాత్రముతో మదిని నిలుచున్నట్లు పద్యాలు బోధించు పండితుండు కావ్య పాఠములు కన్నుల నిలుపుచు కూర్మితో బోధించు కోవిదుండు తెలుగు భాషను కడు తేట తెల్లము చేసి శిష్యులకు నేర్పు శిక్షకుండు కథలు గేయమ్ములు కైతలనన్నియు బోధించు చక్కని బోధకుండు ఉత్తమ గురువర్యులు ఉత్తమ రచయిత సాధువర్తనుండు సహనమూర్తి బుధులు సౌమ్యశీలి పూజ్య ఆచార్యుల వారికి వియే మాదు వందనములు. ఉత్తమ గురువుగా ఛాత్రులను ఉత్తములుగా నిలిపినారు గోరిమితోడన్ ఉత్తమ ఆశయ సాధన ఉత్తములుగా నిలిపి మిమ్మున్ ఓ ఆచార్య
శ్రీరమణుడు మీ ఎడలను కూరిమి చూపుచు సతతము కూర్చగ శుభముల్. శ్రీరమణాచార్య ఈ ధారునిపై సంతసముగ తన రుచుమనుడి. మరి ఈ గేయ కవితని రాసిన వారేమో పల్లావజుల వెంకట శైలజ గారు, తెలుగు ఉపాధ్యాయుని, సిపిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలగలేరు. కానీ మరి సమర్పించేవారు ప్రధానోపాధ్యాయులు మరి సిబ్బంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోడూరు కొండూరు మండలం. మరి శైలజ గారికి మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చక్కని తేట గీతిలో, ఆట వెల్దిలో, మరి కందంలో, మరి ఛందస్సులో మరి పద్యాలు రాసి సమర్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి గురువు గారిని కూడా మరి దీన్ని స్వీకరించవలసిందిగా, సదృదంతో స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మేడం 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 పక్క రావాలి. ఒకేసారి వచ్చేస్తుంది. ఏమండి ఒక్క నిమిషం ఉండండి. ఒకసారి సార్ కొంచెం వెనక రావాలి సార్. కొంచెం ఏమండి 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 ఉండండి ఉండండి. నవో నవో భవతి భవతి నవో 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 భవతి భవతి జాయమానో జాయమానో భవతి భవతి జాయమానః జాయమానో అన్హాం జాయమానో జాయమానో అన్హాం అన్హాం కేతుః కేతురన్హాం కేతుః ఉషసామేత్యేతే ఉషసామేతి ఏత్యగ్రే అగ్రేత్యగ్రే భాగం దేవేభ్యో దేవేభ్యో భాగం భాగం దేవేభ్యః దేవేభ్యో విదదాతి దదాతి వివిదదాతి తదాత్యాజం ప్రచంద్రమా ప్రచంద్రమా స్థిరతి చంద్రమా చంద్రమా స్థిరతి స్థిరతి దీర్ఘం దీర్ఘమాయురాజు దీర్ఘం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన నైమిష వెంకటేశ్వర స్వామి కృపయా ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. களந்தவத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்து நீராடினால் தீங்கினாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னிலூடு கைலுகளா பொங்கு வளை பொதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே புக்கிரெந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் నీంగాద సెల్వం నిరైందు. ఆ రోజు కృతయుగంలో వామనుడిగా వచ్చినటువంటి పరమాత్మ మూడు లోకాలని కొలిచి త్రివిక్రముడిగా అయ్యాడు. అదేవిధంగా మన రమణాచార్యులు గారు కూడా సాహిత్య తర్వాత కళాత్మక అన్ని విషయాల్లో కూడా అలా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. సార్ సైడ్ రావాలి, సైడ్ సైడ్. సార్ గారు ఏసీ ఒకసారి నిల్చుని పోండి. నలవండి. ఒకసారి 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 అలా ఉండండి, అలా ఉండండి. ఓకే సార్. అది మొబైల్స్ ఇచ్చారు లేదు, మొబైల్ ఇచ్చారా? మేడం మేడం గారు వేయాలి. షాల్ తీసుకోండి.
గారు అలా ఉండండి. గారు ఏమండి ఏమండి ఆ పూల్ది ఆయనకి సార్ కొంచెం వెనకరాలి సార్ మీరు సార్ రైట్ ఓకే అవునండి సార్ నేను మొబైల్ తీయాలండి. ఓకే ఏమండి ఇటు చూడండి సార్ సైడ్ రావాలి. అలా పట్టుకుండా ఓకే ఎంపీపీ స్కూల్ అతిథి దేవో భవ. ఓం నమో వెంకటేశాయ. జ్ఞాననిధి, విద్యార్థుల పాలిట పెన్నిధి, సత్సంప్రదాయ సారథి, స్నేహశీలి, మృదు భాష అయిన మా మిత్రుడు శ్రీమాన్ పరాశరం వెంకటరమణాచార్యులు 36 వసంతాలు ఆదర్శవంతమైన తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసి అత్యంత సమర్థవంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఎందరో బాలబాలికల జీవితాలను తీర్చిదిద్ది నేడు జీ కొండూరు మండలంలోని కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా మా ఆత్మీయులు శ్రీమాన్ పరాశర వెంకట రమణాచార్యులు గారు బిఏఓఎల్ ఎంఏ సంస్కృతం హిందీ భాషా ప్రవీణ ఎంపీపీ స్కూల్ హెచ్ఎం గారండి శేషుబాబు గారు సన్మానం చేస్తున్నారు. అట్లాగే వారి స్టాఫ్ అండి జ్యోతి మేడం గారు, లలితశ్రీ గారు, లావణ్య గారు మరియు వెంకటేశ్వరరావు గారు. ఎంపీపీ స్కూల్ కోడూరు స్టాఫ్ అండి. జీ కొండూరు మండలం కోడూరు. ఓకే రైట్. రమణాచార్యులు వారు శ్రీ 31/7/2026 ఉద్యోగ విరమణ సందర్భంగా సోమనాచలం గారండి సాధారణంగా సమర్పిస్తున్నారు. పిఎస్ స్కూల్ అసిస్టెంట్ గా చేశారు మరియు ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులుగా నిర్వహించారు శోభనాచలం గారు. ఓకే దుర్గారావు గారండి. పి దుర్గారావు గారు స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఇంతకుముందు మా పాఠశాలలో తోటి ఉపాధ్యాయులు సన్మానం చేస్తున్నారండి. మీరు వచ్చి వేస్తారు కదా. అలాగే మా పాఠశాలలో గతంలో చేసినటువంటి ఏమండి శ్రీ ఎస్ పురుషోత్తం గారు ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పిఈ సన్మానిస్తున్నారండి. అలాగే తోటి ఉపాధ్యాయులు తెలుగు పండిట్ మరి పండిత్ పరిషత్ సెక్రటరీగా పదవిని అలంకరించిన వారు పాటిపండ్ల శ్రీనివాస్ గారండి. మేడం గారు ముందు రండి, ఫోటో దిగాలి. పీడీ గారు ఏరి కొద్దిగా ఉంది. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. యనమల కుదురు హై స్కూల్ సార్, యనమల కుదురు హై స్కూల్ సార్. అట్లాగే సీనియర్ అసిస్టెంట్ డియూ ఆఫీస్ శ్యామ్ గారండి. శ్యామ్ గారు మీరు ఆ కార్యక్రమం శ్యామ్ గారు. రండి మేడం. శ్యామ్ గారు చెప్తూ ఉంటారు, మీరు అదే అన్నా నేను. డిఓ ఆఫీస్ మచిలీపట్నం. శ్యామ్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఓకే
ఏవిఎస్ఎన్ ఆచార్యులు గారు మరి సోదరులు ఆశీర్వదిస్తూ సన్మానిస్తున్నారండి. తొందరగా పక్కరారా సిరి. ఈరోజే విద్యార్థుల సమక్షంలో ఆత్మీయుల సమక్షంలో షష్ఠి పూర్తి మహోత్సవం కూడా ఈరోజే. ఇందాక డిఈఓ గారికి చెప్పాను, డివైఓ గారికి, దయచేసి ఏ ఉపాధ్యాయుడు పదవీ విరమణ చెందినా కానీ మీరు ఒక పుష్పగుచ్చము షాల్ పంపించండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అలాగే అన్నారు. అక్షరార్చన.comతో విద్యార్థులకు ఉపాధ్యాయులకు కల్పతరు ఫలాలు అందిస్తున్నారు మా మిత్రులు జోస్యుల లక్ష్మీకాంత్ గారు, మా అన్నయ్య గారు ఏవిఎస్ఎన్ ఆచార్యులు గారు, అలాగే రాజగోపాల్ గారు, నా ప్రధానోపాధ్యాయులు కేశవనారాయణ గారు, మిత్రులు రండి లక్ష్మణ బాబు గారు, అలాగే మా కోడూరు పాఠశాల మిత్రులందరి సమక్షంలో శ్రీనివాస్ గారు, శైలజ గారు సమక్షంలో పాఠశాలలో పిల్లలకు ఉపయోగపడేటువంటి తెలుగు పద్యాలు, పాటలు ఇవన్నీ కూడా ఒకే సంకలనంగా వస్తే బాగుండు అని మా ప్రధానోపాధ్యాయులు శ్రీ స్వర్ణకుమార్ గారి కోరిక. వారి కోరిక మీదుగా చాలా తక్కువ సమయంలో తెలుగు భారతి అనేటువంటి పేరుతో పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో మన పెద్దలైనటువంటి కవులే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కవుల్లో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అలాగే మిత్రులు జోస్యుల లక్ష్మీకాంత్ గారు అందించినటువంటి తల్లిపాల భాష, అట్లాగే టీచర్స్ డే కోసం వారు రాసినటువంటి పాటలు, అలాగే నేను బడికే వెళ్తాను కోరుకుంటున్నటువంటి చిన్నపిల్లాడి జానపద పాటలు అన్నీ కూడా ఇందులో ఇచ్చాము. కోరిక ఏంటంటే ఈ పుస్తకాన్ని తీసుకుని ప్రతి పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు పిల్లలకు కనుక ఈ పుస్తకం మొత్తం నేర్పిస్తే మా సంస్థ తరపున, నైమిష శ్రీనివాస చారిటబుల్ సంస్థ తరపున వాళ్ళకి చక్కనైనటువంటి బహుమతి ఉంటుంది అని తెలియచేస్తూ పెద్దలు అన్నయ్య గారు, జోస్యుల లక్ష్మీకాంత్ గారు, మా మిత్ర భాషా ప్రవీణ మిత్రులు, అలాగే ఆర్పి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరి సమక్షంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అన్నయ్య గారు దీన్ని ఆవిష్కరిస్తారు. మొదటి ప్రతిని జోస్యుల లక్ష్మీకాంత్ గారికి ఇస్తారు. మనందరి కరతాళ ధ్వనులతో. సమయం కాలాతీతం అవుతుంది. మా పాఠశాల బృందానికి విద్యార్థులందరికీ కూడా భోజనం అందజేయవలసిందిగా కోరుతున్నాం. అనంతరం మన వచ్చినటువంటి గెస్టులందరికీ కూడా ఈ భోజనాన్ని మనం చక్కగా ఈరోజు విందుని ఇద్దాం. తప్పకుండా అన్వయించవలసిందిగా కోరుతున్నాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాఠశాల బృందానికి, మాస్టర్ గారికి ధన్యవాదాలు. చూడండి వెనకరమ్మా. ఒకసారి మేడం పక్కన పెట్టేసాను. చూడండి ఎదురు మేడం. సార్ చూడండి. చూడండి స్టడీ. స్టడీ. శుభమస్తు, దీర్ఘాయురస్తు, సంఘ సేవాది కార్యములు సాధ్యమస్తు, పారమార్థిక భావ సంప్రాప్తిరస్తు, వేట్కన్ అక్షరాకాంక్షలివే మీకు తథాస్తు తథాస్తు తథాస్తు.
ఓకే శోభనాచలం గారు ఉన్నారా సార్? ఏవివి శోభనాచలం గారు సార్ ఒకసారి రావాలి సార్. పీడీ గారు, పురుషోత్తం గారు. సార్ ఒకసారి శోభనాచలం గారు కొద్ది బక్కరారా పీడీ గారు. సరే రండి అలా ఉండమ్మా. క్లాస్ ఛాంపియన్స్, విద్యార్థుల్లో లీడర్స్, క్లాస్ ఛాంపియన్స్ రావాలి స్టేజ్ దగ్గరికి, త్వరగా రావాలి. తెరగొప్పల హెచ్ఎం గారండి, మాస్టర్ గారి భక్తులు. అట్లాగే మన దుర్గారావు మాస్టర్ గారికి గురువు గారు కూడా, మన తెలుగు సార్కి పరాశరం వెంకటరమణాచార్య గారికి స్నేహితులు సన్మానిస్తున్నారు. పక్కన హలో వెనకరమ్మా. పురుషోత్తం గారు ఒకసారి రావాలి. పురుషోత్తం గారు రావాలి. స్టాఫ్ ట్రాన్స్ఫర్ అయింది. థ్యాంక్ యూ సార్. చూడండి.
తీశారు మేడం మేడం ఏమండి అట్లాగే పూర్వ విద్యార్థులు రండి, ముందు రండి. పూర్వ విద్యార్థులు సన్మానిస్తారండి. బయటికి రావాలి, త్వరగా రావాలి. మరి గురువుగారి బంధువర్గంలో ముఖ్యమైన వారు ఉన్నారు, వారికి కొంచెం అవకాశం ఇవ్వండి. తర్వాత మళ్ళీ విద్యార్థులు కానీ ఎవరన్నా ఉంటే మళ్ళీ వద్దురు కానీ దయచేసి అవకాశం ఇవ్వండి. వారిని సౌహృదయంగా ఆహ్వానిస్తున్నారు. సార్ కూర్చోండి. రైట్. అలా నిల్చోండి. వదిలేయండి. అలా